ఇలా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన దబ్బున చెప్పుకోవాలి చెలపాన్రి ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎంట్రీ వార్డు సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట ఇక ముచ్చట్లు షురు. నిజంగా రైతులంటే రాజులు అంటాం. రాజులు లెక్కనే బతకాలని కోరుకుంటారు. రైతు మంచుకుంటేనే కదా అందరు మంచుకుంటేది. కానీ ఇప్పుడు మన కాడ ఎట్లున్నదోలా ఈ ఏడాది సంధి అందరికంటే ఎక్కువ గోసపడ్డది రైతులే. మోసపోయింది మన రైతులే. రైతు బంధు పైసలు లేవు, రుణాలు మాఫీ కాలే, బోనస్ సంగతి దేవుడెరుగు. అసలు మద్దతు ధర లేదు, పండించిన పంటను కొనేటోడు లేడు. లాస్ట్ కత్తే రైతులను అమాయకులను చేసి గోసపుచ్చుకుంటారు. నేను రైతు బిడ్డనే, మా ఊర్లో కూడా గిట్లనే తండ్లాడుతురు. మా కాన్నే కాదు అంతటా గిదే తండ్లాట, గిదే తిప్పల. చూడురు మీరే. మన వరంగల్ ఎనుమముల మార్కెటు ఎర్ర బంగారంతో నిండిపోయింది. ఏడ చూడు బస్తాలకు బత్తాలు మిరపకాయలు కానొస్తున్నాయి. ఆటోలల్లా, ట్రాక్టర్లల్లా, ట్రాలీలల్లా పట్టుకత్తనే ఉన్నారు. మార్కెట్ కూడా సరిపోతలేదు. కానీ ఏం ఫాయిదా, గింతగానం మిరపకాయ వచ్చినా కొనేటోళ్ళేరు. పంట ఎక్కువ వచ్చిందని సంబరపడే వరకల్లానే బోకర్గాళ్ళు రైతులను మత్పరిత్తాన్లు. వాళ్ళు ఎప్పిందే ధర, జోకిందే మిరప గట్లయితుంది. మద్దతు ధర పక్కకు పెట్టు, పెట్టుబడి మందం కూడా అత్తనాత్తలేవట రైతులకు. పోయినేడుదాకా కొత్త కొత్త రికార్డులు కొట్టిన మిరపకాయ ఇప్పుడు అడ్డికి పావుషేరుకు అడుగుతురట. రైతుల కండ్లల్లా కారం కొట్టినట్టే ఎత్తాన్లు. గింత కష్టపడి మార్కెట్కు పట్టుకత్తే గోస ఉచ్చుకుంటురని మంట మీద ఉన్నారు. ఏమైంది బాపు, ఏమో బెంగటిల్నట్టున్నావు? నిన్న సాయంత్రం వచ్చిన 27 బస్తాల మిర్చి పట్టుకొచ్చిందన్న. 27 బస్తాల మిర్చి పట్టుకొస్తే నాది 11,600 రూపాయలు పడ్డదన్న. శుక్రవారం రోజు 14,100 పలికిందన్న రేటు. 14,100 రేటు పలికితే ఈ 2 రోజులనే 500 రూపాయలు తీసేసింది. వ్యాపారులు ఏం చేస్తారంటే ఒకటే కూటుకు ఇంత రేట్ అని పెడతారు. ఇక అయితే అంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తెప్పిస్తారు. మిర్చి పెట్టేసి 10 ఎకరాలు పెట్టాను. నాకు దిగుబడి వచ్చేసి 10 నుండి 15,000 క్వింటాల మధ్య వస్తుంది. లేబర్ ఛార్జీలు, పెట్టుబడి ఇవన్నీ చూసుకుంటే ఏం వస్తలేదు. దయచేసి 20,000 ధర పలకాలి, అట్లయితేనే మాకు గిట్టుబాటు ధర వస్తుంది. ఆగానట ఇది ఇప్పుడు మిర్చి రైతుల గోస. పంట అమ్ముకొని అప్పులు గిప్పులు కట్టుకొని ఏమన్నా మిగులితే ఇంటికి పట్టుకపోదామంటే అసలు కొనేదిక్కే లేకుండా అవుతుంది. పలకరిచ్చేటోళ్ళే కానొస్తలేరు. పోయినసారి 25,000 దాకా పలికిన మిరపకాయ ఇప్పుడు 11,000కు అడుగుతురట. కొంటే కొంటాం, లేకుంటే మీ ఇష్టం అని రుబాబు చేస్తానులట. ఇక వీళ్ళు చెప్పే రేటుకు కూలీలు, ట్రాలీల ఛార్జీల మందం కూడా వెళ్తలేవట. ఇదివరకు ఇట్లా లేకుండే మిర్చి బత్తలతో మార్కెట్కు పట్టుకొచ్చిన రైతు పంటనంత అమ్ముకొని గల్లా ఎగరేసి ఇంటికి పోయేది. ఇప్పుడు ఇంటికి కూడా పోకుండా మార్కెట్లని నిద్రదిత్తాండ్లు. మిర్చి రైతులే కాదు, అటు పసుపు రైతుల కోస కూడా గీదే. మద్దతు ధర ఇత్తలేరట. తాపకో ముచ్చట చెప్పి దోకా చేస్తాన్లట. అందుకే నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు రోడ్ల మీదకి వచ్చి ఒక ఇట్ల ధర్నాలు చేసిరు. ఈ తాత ఏమంటుండో ఇనుర్రి. మోడీ గారు, అరవింద్ గారు 15,000 మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పి రైతులకు ఇది దళాకారి మోసం చేసి మనను ఇబ్బంది చేస్తారు. మొన్న పోయిన సోమవారం నాడు 13,100 అయింది. ఇవాళ 20 మంది ఖరీదారులు వాళ్ళు మధ్య దళారీలు రైతులను మోసం చేసేందుకు కలెక్టర్ గారు 10,000 ఉంటామని ప్రకటించారు. ఇవాళ కొనక రేపు ప్రైవేట్ బీట్ పెట్టి 8,000, 7,500, 9,000 ఉంటామని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రైతుల మాలు కొనక ఇవాళ ఖరీదు రాయక కుప్పలు అస్తలేరు. పేరుకే పసుపోటు ప్రకటించారు. రైతులకు చైర్మన్ ప్రకటించారు. రైతులకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా లేదు. కష్టపడి పంట పండించుకొని నిజామాబాద్ గంజులకు వస్తే మమ్ముల రైతు దగ్గరకు ఒక కుప్ప కాడికన్నా ఒక్కలు వచ్చింది లేదు, పసుపుని రేటు వేసింది లేదు. ముందేమో బోర్డు పెట్టినప్పుడేమో నగినము, ఇప్పుడు గంజులకు వచ్చి ఏడుస్తున్నాం. దానికి పెట్టుబడి కూడా రిండుతలేదు. పసుపు వండించి ఏం లాభము, అప్పులు తెచ్చుకుంటా పెట్టి మిషనరీలకు మందులకు అన్నంత రేటు పెట్టి మందులు తెచ్చి పోస్తున్నాము. ఆ పంట వండించి 10 నెలలు కష్టపడ్డాము. ఇవాళ ఏడ్చి రోడ్డు మీద కుక్కలు మై కూర్చున్నాం సార్ మేము. ఇన్నరా ప్రజాపాలనలా రైతులకు గిదేం గోస సార్లు. రాజు లెక్కున్న రైతును ఆగం పట్టించి కండ్లల్లా కారం కొట్టుడేనా సారు మార్పంటే. జర చూడు రిజార్లు అలా దిక్కు. అన్నట్టు నేను మీకు ఒక సీక్రెట్ చెప్పాలల్లా. బడిల టీచర్లు హోంవర్కులు ఇస్తారు కదా, అది రాయాలంటే నాకు శితం యాస్టకత్తది. 2 పేజీలు రాయంగానే మస్తు ఇట్లా చేతులు గుంజుడు, ఏళ్ళు నొప్పి పెట్టుడు,
అందుకే నా హోంవర్క్ అంతా మా చెల్లెకో మా అన్నకో అప్ప చెప్తారు రూపాయి ఇచ్చి. అంటే నాకనే కాదు చాలా మందికి పెన్నుతోని రాయాలంటే జర శీతల పుట్టినట్టే అవుతుందట కదా. ఇంకా నయ్యం ఇప్పుడంతా కంప్యూటర్లే వచ్చే, అందులోనే టైపులు కొడుతున్నాం. నేనైతే పెన్నే ముడతలేనోళ్ళ. అంటే కాలం గిట్లా మారింది, మనం కూడా మారాలి కదా. కానీ ఒకసారి మాత్రం నేను మారను, నేను క్రీస్తు పూర్వం కాలంలోనే ఉంటా, నేను ఇంకా వెనకటోళ్ళ లెక్కనే చేస్తా అని ముంగడబడ్డాడు. ఇంతకు ఎవలో ఏం చేసిండో చూడాలి మీరు. గీసారే క్రీస్తు పూర్వం సారు. అయ్యో చూస్తే ఈ కాలం మనిషి లెక్కనే ఉన్నాడు కదా అంటారు కదా. అయితే ఈ సారు ఉత్తపచ్చి మనిషి కాదు, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి పైసల మంత్రి, అంటే ఆర్థిక మంత్రి అన్నట్టు. ఇక ఛత్తీస్గఢ్లో బడ్జెట్ ఈయన చేతుల్నే నడుతుంది కదా. ఇక బడ్జెట్ అంటే పెద్ద బుక్కే రాయాలి. అంటే మంత్రులు రాయరు కానీ సర్కారు వాళ్ళు చెప్తుంటే కంప్యూటర్లో వాళ్ళు వీళ్ళు టైప్ చేసి బుక్ను ముద్ర కొట్టిస్తారు కదా. కానీ ఈ సార్ కథ వేరే. కంప్యూటర్లో టైప్ కొట్టుడేంది, ఎవరో రాసుడేంది, నేనే రాస్తా, నేనే పెన్నుతోని నా చేతులతో రాస్తా అనుకుంటా ముంగడబడ్డోళ్ళ. పెన్నుతోని చేతితోని రాయడానికి అదేమన్నా ఒక కమ్మనా 2 కమ్మలా? బడ్జెట్ కాయిదాలంటే ఒక బుక్కేనాయే, 100 కమ్మలుంటాయి. అయినా కానీ భయపడలే. ఇట్లా పుర్సతకు కూర్చొని ఎవరెవరికి ఏమేమి ఇచ్చుడు, ఏమేమి మంజూరు చేసుడు అని ఆలోచించుకుంటా పెన్ను కాగితం పట్టుకొని రాసుకుంటా కూర్చున్నాడు. ఇట్లా చేతిరాతతో రాసిన బుక్కునే అసెంబ్లీలో పెట్టిండు. నిజంగా ఈసారి ఓపికను మెచ్చుకోవాల్సిందే కదా. అసలు ఈ కాలంలో కూడా పెన్ను పేపర్ పట్టుకొని 100 కమ్మలు రాసిండంటే గ్రేటే కదా. చిన్నప్పుడు కర్తవ్యం, పోలీస్ స్టోరీ సినిమాలు చూసి ఇక నేను కూడా పోలీస్ ఆఫీసర్ కావాలి, గుండగాలను తుక్కు దన్నాలే, అందరినీ జైలు వేయాలని అనుకున్నా. అందుకే పోలీస్ కావాలని సినిమా డైలాగులు కూడా బట్టి నేర్చుకున్నాను. ఒకటో దుల్తా చూడుర్రి. అరే సత్యధర్మ, నా టోపీ మీద ఉన్న 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. అగ్ని అగ్ని అగ్ని. మస్తు చెప్పిన కదా. కానీ అటెంక అర్థమైంది ఏందయ్యా అంటే, పోలీస్ కావాలంటే డైలాగులు బట్టి ఎప్పుడు కాదు, గ్రౌండ్కు పోవాలి, బుక్కులు చదవాలి అని. సరే ఇక నా సంగతి పక్కకు పెట్టురి. నా లెక్కనే ఒకడు పోలీస్ ఆఫీసర్ అయిదామని కలగనుడుల్లా. మరి కష్టపడాలే కదా. ఎవరో నన్ను పోలీస్ ఆఫీసర్ చేసుడేంది, నాకు నేనే పోలీసుని అయితా అని నాకు నేనే బట్టలు కుట్టుకుంటా, నాకు నేనే డ్యూటీ చేస్తా అనుకుంటా రంగంలోకి దిగిండు. అటెన్కి ఏమైందంటే చూడండి. వీళ్ళు మన సూర్యాపేట పోలీసులు. వీళ్ళ నడుమ నిలుసున్నాడు చూడు, ముఖానికి ముసుగేసుకొని. డిఎస్పీ అట డిఎస్పీ. అయ్యో డిఎస్పీ సార్ నువ్వు గట్ల నిలబట్టచ్చునా అని కరెంట్ వాడకురి. ఇడు డూప్లికేట్ డిఎస్పీ సారట. సారు వారి పేరు బత్తుల సీను. ఈయనకు చిన్నప్పుడు పోలీసు కావాలని ఉండే. చదువుడు, పరీక్షలు రాసుడు, మైదానులు ఉరుకుడు ఇవన్నీ ఎందుకు అనుకున్నాడు ఏం పాడు. సప్పుజేక దొంగ పోలీసు అయిపోయాడు. మంచిగా బట్టలు కట్టుకున్నాడు, లాటి కొనుక్కున్నాడు, జీబు వాకిటాకి ఇట్లా ఒరిజినల్ పోలీసు లెక్కనే తిరిగేదట. మరి జీతం ఎట్లా, పైసలు ఎట్లా? అయితే గిట్లా అందరినీ డిఎస్పీ అని నమ్మించి మీకు పోలీస్ కొలువులు ఇప్పిస్తా, కానిస్టేబుల్ అని చేస్తాని మందిని మోసం చేశాట. పోలీస్ నౌకరు పేరుతోని లచ్చలు పైసలు గుంజిండు. అసలు ఒరిజినల్ డిఎస్పీ కంటే కూడా ఈ డూప్లికేట్ ఏషం కడితేనే ఎక్కువ కమాయించిండు. మరి ఎన్నళ్ళని గిట్లా జాకుంటాడు? ఏదో ఒకనాడు బయట పడాల్సిందే కదా. ఆఖరికి సూర్యాపేట పోలీసులు ఈ డూప్లికేట్ డిఎస్పీని దొరకబట్టి ఆడు గుట్టుకున్న పోలీస్ బట్టలు, జన దగ్గర గుంజిన పైకం అన్ని గిట్ల ముంగడబెట్టిరు. పోలీస్ డ్రెస్, పోలీసుగా నమ్మడానికి ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్, వాకీ టాకీలు కావచ్చు, నెంబర్ ప్లేట్ కావచ్చు, నేమ్ ప్లేట్ కావచ్చు, ఈవెన్ వెహికల్కి దాన్ని నమ్మే విధంగా, అదేవిధంగా యూనిఫామ్, టోపీ, బెల్ట్, లాఠీ అన్నీ కూడా సమకూర్చుకున్నాడు. నిందితుడు నేరస్తుడిగా ఉన్నాడు. మట్టంపల్లి పోలీస్ స్టేషన్, రాజమండ్రి 2 టౌన్, నర్సారావుపేట్ రూరల్, త్రిపురాంతకం, మేడికొండూరు అండ్ మార్కాపురం పోలీస్ స్టేషన్లో ఒక 6 కేసెస్ నమోదైనవి. 2022లో ఇతను బెయిల్ పైన బయటకు వచ్చినాడు. కాదుల్లా
ఈడ ఈ డూప్లికేట్ గానే కాదు ఈయన దగ్గర మోసపోయిన వాళ్ళది కూడా తప్పే. ఎవరు పడితే వాళ్ళు నేను డిఎస్పీని, నేను కలెక్టర్ను, నేను నౌకర్లు ఇప్పిస్తా అంటే నమ్ముడేనా? పైసలు చేతిలో పెట్టుడేనా? ఇప్పుడు చూడు ఏమైంది, నిండా మునిగిర్రా, గట్లుంటది మరి. అమృత, ప్రణయ్, మారుతిరావు ఈ పేర్లు యాదుకుని అనోళ్ళ అంత జల్దీని ఎవ్వరు మర్చిపోరు. బిడ్డ ప్రేమ పెళ్లి చేసుకున్నదని అల్లునే చంపించిండు తండ్రి. పరువు హత్య అని పేరు కూడా పెట్టిరు దానికి. కాదుల్లా పరువు పరువు పరువు, అసలు పరువు అంటే ఏంది కావచ్చు? నలుగురు ముందు నాదాన కావద్దని మనిషిని చంపుతనే పరువా? ఏం మనుషులో ఏమో. అవునా కాదా? లాస్ట్కి ఏమాయే అదే పరువు పరువు అనుకుంటా బిడ్డ బతుకునే బర్బాద్ చేసిన తండ్రి. అప్పట్లనే ఉరేసుకున్నాడు. ఆ తండ్రికి సాయంగా ఉన్నోళ్ళు ఇప్పుడు జైలు పాలయ్యారు. అగో మీకు యాదకుండే ఉంటది కదా మిరియాల కూడా కథ. బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకున్నదని మారుతిరావు అనేటైన బిడ్డ పెనిమిటిని చంపించిండు. పాపం కన్నబిడ్డ కడుపుతోనున్నది. అప్పుడు గాయంత కూడా దయ లేకుండే. ఈ కడుపులున్న బిడ్డకు తండ్రి లేకుండా చేసిండి కన్న తండ్రి. కిరాయి మనుషులతో చంపించిండు. ఈ ఘట్టానికి ఏమైందో మీకు అంతేరికే. అయితే ఈ కేసులో అదాలత్ తీర్పు చెప్పింది. ప్రణయ్ని చంపిన సుభాష్ శర్మ అనేటోనికి ఉరిశిక్ష చేసింది కోర్టు. ఇక మారుతిరావేమో కోర్టుల తీర్పుల కంటే ముందే ఆయనకైననే ఉరేసుకున్నాడు. ఇక ఈ సావుకు సపోర్ట్ చేసిరని కడమ 6గురికి జీవిత ఖైదు చేసింది నల్గొండ కోర్టు. ఈ తీర్పు మీద హైకోర్టుకు కూడా పోవచ్చని చెప్పింది కోర్టు. అదాలత్ శిక్ష లేచుడితోనే ప్రణయ్ కుటుంబం న్యాయం గెలిచిందన్నారు. కొడుకుని తలుచుకొని కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నారు. కాదొల్లా నేను ఒకటి అడుగుతా, పరువు పేరుతోని కన్నబిడ్డల గొంతు కోసిడేందొల్లా? మరి గిట్లా చంపించిన మారుతీరావుకు ఏమంట పరువు పెరిగింది కావచ్చు? నలుగురి ముందు పరువు కోసం గింత గించుకుంటున్నారు కదా. మనం కష్టాలలో ఉంటే ఆ నలుగురేమన్నా ముంగడ పడతారా? ఎవరి పని వాళ్ళది, ఎవరి దిమాగ్ ఖరాబ్, ఎవరాలు వాళ్ళయి. అరే ఏదైనా కానీ మంచిదో చెడదో చెప్పే కాడికి చెప్పాలి, బతలాడుకోవాలి, బుజరించుకోవాలి. నిజమేందో అర్థమవుతట్టు చెప్పాలి. అంతేగాని పానాలు తీసుడేంది అసలు? నిజం చెప్తున్నా అయితారన్నాడు. మన దేశం అంతా పండగ అంటే పండగనే అయిపోయింది పోరి. ఉత్తపచ్చ పండుగ కాదు, ధూమ్ ధామ్ పండుగ. ఇక ప్రతి ఒక్కరు సంబరాలను మునిగిపోయారు. అంటే ప్రతి ఒక్కరంటే అందరని కాదు, చాలా మంది. కొందరేమో వాళ్ళ రందులల్లో వాళ్ళు ఉన్నారనుకోర్రి. అయినా ఎన్ని రందులున్నా మనోళ్ళు క్రికెట్లో గెలిచిరని ఎరకౌడుతోనే సంబరపడ్డరు. అంటే రందులను, కష్టాలను, బాధలను కూడా జరసేపు మన క్రికెట్ ఆటగాళ్ళు ఓడగొట్టిరన్నట్టు. అంతే కదా. పారి మన క్రికెట్ సంబరాలు చూసేద్దాం మనం. ఏహే ఆట అంటే ఆటే పోరి, గెలుపు అంటే మనదే పోరి. మన ఆటగాళ్ళకి ఎంతమంది ఎన్ని తీల తారీఫ్ చేసిరు అనుకున్నారు. Special moments. It doesn't matter how long you've played. If you're a record or you're right shut. ఇక మనోళ్ళు గెలుచుడుతోనే ఆటగాళ్ళు మైదానంలో ఉన్న జనాలు ఒక సంబరపడ్డరు. అసలు ఆ సంబరాలు అట్లున్నాయా? మనకాడ చూడుర్రి. రాత్రంతా జనాలు రోడ్ల మీదకి వచ్చి జెండాలు ఎగరేసి మరి అలాయి బలాయి తీసుకున్నారు. ఇక అక్కడక్కడ పోలీసులు లాఠీ చార్జీలు కూడా వేసిరోలా. మా మీదకి వస్తారు ఆ క్రికెట్ అభిమానులు. రేవంత్ సారు ఫోటోలు జింపి షార్ట్ పాలు కూడా పెట్టిరు. హైదరాబాద్ జనాలు సచివాలయం కాడకొచ్చి ధూమ్ధామ్ చేసిరు. మన కాడ ఏ సంబరం అనిపించినా జనం కేసీఆర్ కట్టించిన ఈ సచివాలయం కాడికి వస్తారు కదా. ఈ నడుమ ఎవరెవరో కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా ఎత్తా అన్నారు. అట్లా అన్న కొద్దీ జనాలు ఆ ఆనవాళ్ళని ఇంకా గిట్లా యాదికి తెస్తురు కదా. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించారు.
గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా కదా, మస్తుగా చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.